హాయ్ అండి. ఇవాళ మా మమ్మీ అప్పడాలు చేస్తుంది. దానికోసం బియ్యం పిండి తీసుకుంది. ఎన్ని కిలోలో నాకు తెలీదు. బియ్యం పిండి తీసుకుంది. పల్లీలు ఇలా వేపుకుని తీసుకుంది. అల్లము, పచ్చిమిర్చి, జీరో, అదేమో నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, తగినంత ఉప్పు. ఇప్పుడు బియ్యం పిండిలో ఈ పల్లీలని మిక్సీ బట్టి, అంటే మరీ ఫైన్ గ్రైండ్ కాదంట, నార్మల్గా కొంచెం పళ్ళకి తగిలేలాగా కొంచెం కొద్ది కొద్దిగా కచ్చా బక్కగా మిక్సీ పట్టేసి దాంట్లోనే పిండిలోనే వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి ఇంకా అల్లంని కూడా అలాగనే కొంచెం కాదు, దానికి ముందు జీరో వేసింది. నేను మిస్ అయిపోయాను. దానికి ముందు జీరో వేసింది, తర్వాత పల్లీలు వేసింది, మిక్సీ పట్టిన పల్లీలు. ఇప్పుడేమో వాట్ ఈస్ దిస్, పచ్చిమిర్చి ఇంకా అల్లము రెండు కలిపి కొంచెం కొద్దిగా మరీ ఫైన్ గ్రైండ్ ఏం కాకుండా నార్మల్, ఏదో మిక్సీ పట్టినమా లేదా అన్నట్టు మిక్సీ పట్టి దంచుకుంటే బెటర్. ఇవాళ రేపు ఎవరు దంచుకోవట్లేదు కదా అంతగా, మిక్సీ పట్టడమే. దీంట్లోనే ఉప్పు వేసేసింది. ఇంకా మీకు నచ్చిన విధానంగా, అంటే మీ టేస్ట్కి ప్రకారంగా ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసేసుకోండి. మీరు మిక్సీ పట్టిన మీ టేస్ట్ ప్రకారం ఉప్పు సెట్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీ పట్టిన దాన్ని ఈ పిండిలోనే వేసేసుకోవాలి. డిలే అవుతుంది, వేసేసింది. ఇప్పుడు దీంట్లోనే అదే 1 అవర్ ముందు నానబెట్టిన శనగపప్పు వేస్తుంది. దాంతోపాటు కరివేపాకు వాష్ చేసుకొని పెట్టుకున్నాం ఆల్రెడీ. వాష్ చేసుకున్న కరివేపాకు అది వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి, అంటే వితౌట్ వాటరే. ఈ లోపల హాట్ వాటర్, అంటే గ్యాస్ పైన వాటర్ బాయిల్కి పెట్టుకోవాలి. ఎందుకంటే దీనిలో హాట్ వాటర్ వేస్తేనే మంచిగా వస్తుంది అని అంటుంది. అలాగనే పక్కకి ఆయిల్ కూడా వేడి చేసుకోండి. హాట్ వాటర్ పెట్టింది, వేడి అవుతుంది. ఈ హాట్ వాటర్కి ముందు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకున్న తర్వాత మీకు కలుపుకోండి. ఏముంది, కలిపితే మంచిది కదా. కలిపిన తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ కొద్దిగా వేసుకోవాలి, మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు. మీకు జొన్న రొట్టెలు వచ్చి కదా, జొన్న రొట్టెలు ఎట్లా చేస్తాము, మొత్తం ఒత్తుకొని ఒక సైడ్ పెట్టేసుకొని తర్వాత మెల్లగా కొంచెం తీసుకొని ఒత్తుకుంటాము, అలాగనే ఒత్తుకోవాలి. అంతే. కానీ కొద్దిగా వేసుకోండి, మళ్ళీ చపాతీ పిండిలాగా చేయకుండా జొన్న రొట్టెలు చేసేలాగా అలాగ కలుపుకొని ఒక సైడ్కి అంతా ముద్ద పెట్టేసుకొని కొద్దిగా తీసేసుకొని పిసుక్కోవాలి పిండిని మెత్తగా. ఒకవేళ మీకు జొన్న రొట్టెలు చేయడం రాదు అని అంటే, మా మమ్మీ ఆల్రెడీ జొన్న రొట్టెలది పెట్టింది ఫస్ట్ వీడియో, మీరు ఛానల్లో వెళ్ళి చూడొచ్చు ఎలా చేయాలి జొన్న రొట్టెలు అని చెప్పి. ఇలా ఒత్తుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా పిసుకోవాలి. లేకపోతే ఆ పిండి అంతా ఉండల్లాగా ఉండిపోతుంది. మనం చిన్న పూరిలాగా అలా చేసుకున్నప్పుడు, లేకపోతే మనం తిన్నప్పుడు ఆ పిండి అంతా పొడిలాగా ఇట్లా పడుతుంది. అందుకనే కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగానే కొంచెం టైం తీసుకొని చేయండి, పర్లేదు. మీకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదో కవర్ ఉంటుంది కదా, పాలిథిన్, దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని దాంతో చేత్తోనే ఇట్లా రౌండ్గా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. మోస్ట్లీ రౌండే ప్రిఫర్ కాబట్టి మనం రౌండ్గానే చేసుకుందాము. రౌండ్గా నార్మల్గా ఎత్తుకొని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా నార్మల్ సైజులో చేసేసుకుంటే బెటర్. మధ్యలో పల్లీలు, పుట్నాలు కూడా కొంతమంది వేసుకుంటారు. మా మమ్మీ వేయలేదు ఎందుకో మరి. పల్లీలు, తర్వాత ఆ పప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ తగులుతూ ఉంటుంది నోట్లో. ఆయిల్లో వేసేసింది, ఫ్రై చేస్తుంది. ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలి. అవును, సిమ్లో. మరీ హైలో పెట్టుకుంటే అది త్వరగా హీట్ వేడైపోతుంది కదా, వేయంగానే కాలిపోతుంది, మళ్ళీ టేస్ట్ వేరేలాగా వస్తుంది. సిమ్లోనే పెట్టుకొని కొంచెం నార్మల్గానే చేసేసుకోండి. అంతే, అయిపోయింది. ఈ మధ్యలో అది అవుతూ ఉంటుంది,
ఇంకా అలా మీరు సైడ్కి ఇది చేస్తూ ఉండండి, అక్కడ అవుతూ ఉంటుంది. అయినా మా కడాయి చిన్నగా ఉంది కాబట్టి ఒకటి రెండే పడుతుంది దాంట్లో, అందుకని ఒక్కొక్కటి చేస్తుంది ఇంకా వీడియోలో మంచిగా రావాలి అని చెప్పి. అది పొంగుతుంది, ఇది ఇంకా తీసేస్తుంది, అంతే అయిపోయింది. అప్పడాలు రెడీ. ఇంకోటి చూపిస్తుంది చూడండి ఎలా చేస్తుందో. మీకు నచ్చిన సైజులో చేసుకొని మనకు అంటే పూరీ మేకర్ ఉంటే ఇంకా బెటర్, కానీ అది లేనప్పుడు ఇంక ఇదే ఆప్షన్, ఆయిల్ ప్యాకెట్ ఆప్షన్, దేశీ జుగాడ్. అంతే అయిపోయింది, ఇంకా అప్పడాలు రెడీ. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పడాలు అయితే క్రిస్పీగా గట్టిగా మంచిగానే వచ్చినాయి. థ్యాంక్ యూ గైస్, బాయ్.